హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకు తమిళ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి. నన్ను నమ్మండి, కంపల్సరీ ఇలా ట్రై చేసి చూడండి. ఎత్తుకప్పు వచ్చేసి 32 33 ఉంది. దాన్ని 4 భాగాలుగా చేయండి. చూడండి, నేనైతే మొత్తం అయితే ఇదిగోండి 4 బ్లౌజెస్ అయితే ఒకేసారి కట్ చేస్తున్నాను. చూడండి, 4 బ్లౌజులు ఒకేసారి పెడుతున్నాను. ఎత్తుకప్పు వచ్చేసి తన చుట్టూ నడుము చుట్టూరా కొలుచుకోండి. దాన్ని 4 భాగాలు చేస్తే 8.5 ఉంది. ఇంచు కుట్లలోకి ఇంచు డాట్స్లోకి పెట్టుకోండి. అలాగే తన ఎత్తుకప్పు వచ్చేసి 14 ఉంది. నేను 1 ఇంచ్ 15 పెట్టాను. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ కొలుచుకోవాలని మీకు డౌట్ రావచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ షోల్డర్ నుంచి ఇక్కడి వరకు ఇలా కొలుచుకోండి. ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోండి. చూడండి, 14 వచ్చింది. 15 పెట్టాను. చంక డౌన్ వచ్చేసి నేను 6.5 కాడ స్ట్రేట్, ఇదిగోండి 6.5 కాడ ఇలా స్ట్రేట్ లైన్ కొట్టుకోండి. మీ దగ్గర స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి, లేకపోతే మాత్రం ఇలా ట్రై చేయండి రా. ఇలా స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూసేవారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరీ చెప్తున్నాను, లైక్ చేయండి. ఇంకొంతమంది తెలియని వాళ్ళకి ఈ వీడియో అయితే వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్ కొట్టి ఇప్పుడు గల్ల వచ్చేసి 2 కాడ, షోల్డర్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ 3. ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రేట్ లైన్, షోల్డర్ కాంచి ఇక్కడ ఒక స్ట్రేట్ లైన్, అలాగే గల్ల కా నుంచి కూడా ఒక స్ట్రేట్ లైన్ కొట్టండి. ఇప్పుడు తన ఈ బ్యాక్ పార్ట్ని ఇలా రెండింటిని ఇలా సమానంగా వేసి ఇలా తీసుకొని ఇప్పుడు ఇక్కడ కొద్దిగా కుట్లలోకి, అలాగే ఇక్కడ ఒక కొద్దిగా కుట్లలోకి ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసి ఇప్పుడు కింద వచ్చేసి మనం 2 బావు పెట్టుకుందాం. 2 బావు, కొంచెం డీప్ కావాలనుకున్న వాళ్ళు 2.5 పెట్టుకోవచ్చు. 2 బావు ఇలా రౌండ్ పెట్టండి. ఇప్పుడు చంక వచ్చేసి చంక కాడ మీకు స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేయండి. స్కేల్ ఉంటే ఈ స్కేల్ యూజ్ చేయండి. ఒకవేళ స్కేల్ లేని వాళ్ళు ఎలా కట్ చేయాలనేసి అనొచ్చు. ఇదిగోండి 1 కాడ ఇలా ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి ఇలా 1 కాడ ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ అప్ చేసుకోండి. స్కేల్ ఉంటే మాత్రం, ఒకవేళ స్కేల్ అయితే ఇప్పుడు చూడండి, నేనైతే ఎలా అయితే డ్రా చేస్తున్నానో సేమ్ అలా నేను ఇలా స్కేల్ పెట్టేసాను. అలా అయినా సేమ్ వస్తుంది, ఇలా అయినా సేమ్ వస్తుంది. కానీ జస్ట్ ఇది ఇలా చూడండి, ఇలా డ్రా చేసుకోండి స్కేల్ ఉంటే. ఇప్పుడు మనం వీటిని 4 ఒకేసారి కట్ చేస్తున్నాను కదా, ఒకసారి ఇలా కట్ చేయండి. మరీ చెప్తున్నాను అనుకోకండి. మళ్ళీ ఒకసారి చూడండి. మీరు లైక్ చేసిరేమో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి. లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. ఇంకొంతమందికి తెలియని వాళ్ళకి వీడియో అయితే వెళ్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదరా. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ మధ్య కచ్చికలు ఉన్నాయి కదా, ఈ సెంటర్ నుంచి ఇలా అనేసి ఈ కచ్చికలు ఇలా పెట్టేసాను. ఇప్పుడు ఈ కచ్చికల కా నుంచి ఇటు 3.5 అంతకుమించి ఎక్కువ పెట్టుకోకండి. 3 and 3.5 ఇవి పక్కన పెట్టేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి మన హ్యాండ్స్ కటింగ్, వీటిని ఇప్పుడు ఇలా తిప్పేసుకోండి. వీటన్నిటిని మనం ఎడ్జెస్ సమానంగా 4 బ్లౌజులు సమానంగా ఎడ్జెస్, నేనైతే 4 పెడుతున్నాను. మీరు మ్యాక్సిమం ఒకటి అయితే ఒకటి ఇలా అన్నిటిని ఇలా నీట్గా కట్ చేసుకోండి. నేను 4 బ్లౌజులు కదా, అందుకనేసి కొద్దిగా సమానంగా ఇలా కట్ చేయండి. హ్యాండ్ కటింగ్, హ్యాండ్ సైజ్ వచ్చేసి ఆమెది 9 ఉంది. అంటే 1 ఇంచ్ కుట్లలో వదిలేసేయండి. 9 కాడ మార్కింగ్ చేసుకుందాం. 9, ఇప్పుడు 9 కాడ మార్కింగ్. చంక డౌన్ వచ్చేసి 3, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఉంది తనది. ఇంచున్నర కుట్లలోకి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంచు కుట్లలోకి ఇక్కడ 5 పెట్టిన, ఇక్కడ ఎంత పెట్టినా మీకు డౌట్ రావచ్చు. చూడండి, 7.5 పెట్టాను ఇంచు కుట్లలోకి. 5.5 ఇక్కడ నుంచి ఇక్కడ డౌన్. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఇలా మొత్తం ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఈ సెంటర్ని ఇలా కచ్చికలుగా పెట్టండి. పెట్టాక ఇప్పుడు మనం వీటిని ఇలా తీసుకోండి. ఒక లేయర్, నేను 4 మడతలు వేసాను కదా, ఇప్పుడు ఆ లేయర్ని ఇప్పుడు మీకు చంక డౌన్ ఇక్కడ నుంచి మన సెంటర్ నుంచి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ కా నుంచి ఇప్పుడు మనం చంక 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఇక్కడ మనం మార్కింగ్ పెట్టేంత వరకు. ఇది లో చంక.
చూడండి ఇప్పుడు నేను ఎంత కట్ చేశానో అంత పావించి కట్ చేసుకోండి. ఇది లోచంతకు రావాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ వేసుకుందాం. ఇది అసలైనదిరా, మీకు బోటిక్ స్టైల్ క్రాస్ అయితే వస్తుందో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా వేసుకోండి 4 మడతలు. ఇప్పుడు ఇలా క్రాస్ ఇలా పెట్టి చుట్టూరా మొత్తం ఇలా అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్ చేసుకున్నాక చుట్టూరా ఇలా మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు వచ్చేసి మనం ఆమె ఫ్రంట్ తీసుకోండి. ఫ్రంట్ ఉచ్చుల పట్టి ఉంది కదా, ఉచ్చుల పట్టి కాంచి ఇటు ఒక 1/4 ఇంచ్ వదిలేయండి కుట్లలోకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకోండి. ఫ్రంట్ పార్ట్ ఇలా ఇలా లైన్ వేసుకోండి. ఇప్పుడు లోచంక వచ్చేసి కొద్దిగా 1/4 ఇంచ్ లోపలికి పెట్టుకోండి. లోచంక ఇక్కడ ఇంచ్, ఇటు 4 ఇంచులు, ఇంచుంబావు ఇటు నుంచి ఇటు ఇంచుంబావు, ఇటు నుంచి ఇటు ఇంచుంబావు, కిందికి ఒక 1/2 ఇంచ్ కిందికి, ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచ్, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇలా. ఇప్పుడు ఇటు పైకి 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్. ఇటు నుంచి 1 ఇంచ్, ఇటు నుంచి ఇటు ఇంచ్ పెట్టేసి ఇలా అనండి. లేదు మీకు ఇది ఒకవేళ రిస్క్ అనిపించినా సరే ఇట్లా అయితే బోటిక్ స్టైల్ వస్తుందిరా. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో అనేసి మాత్రం కామెంట్ చేయడం అసలు మర్చిపోండి. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇలా డాట్ పెట్టుకోండి ఒకటి. ఇది కూడా 2.5. ఇక్కడ నుంచి ఇక్కడ 3 అండ్ ఇట్లా ఈ షేప్లో ఇటు ఒక డాట్ పెట్టుకోండి. ఇది 3.5, ఇది 2.5. చూడండి చుట్టూరా ఇలా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ ఒక కచ్చికాలు ఇలా ఇలా కచ్చికలు ఇవన్నిటి చుట్టూరా ఇలా కచ్చికలు పెట్టుకోండి. వీటికి కూడా సేమ్ యాజ్ ఇట్ అలానే కింద పెట్టేసేయండి. లాస్ట్ వచ్చేసి సేప్ పట్టి వీటిని ఇలా మత చేసుకోండి. మూడున్నర, ఇటు వచ్చేసి 4, ఇక్కడ కూడా 3.5, ఇక్కడ 2.5 గడ, మరి 4 గడ పెట్టాను కదా, ఇక్కడ 2.5 గడ మార్కింగ్ చేసుకోండి. ఇలా షేప్. ఇంకొక డౌట్ రావచ్చు ఇక్కడ ఎంత పెట్టాలనేసి, ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా కొలుచుకోండి అక్కడ పెట్టేసాను. అయిపోయింది. కట్ చేద్దాం. ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ని సమానంగా, నేను ఫస్ట్లోనే మీరు సమానంగా కట్ చేసుకొని నేను చూస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కచ్చికలు పెట్టుకోండి. ఇది ఫ్రంట్ రావాలి, ముసల పట్టి కాజాల పట్టి కాడ రావాలి. ఇదిగోండి ఇవి సేప్ పట్టి, ఇవి బ్యాక్ పార్ట్, అలాగే హ్యాండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.